ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 4వ అధ్యాయము 10వ లేఖనం. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడు ఈ దినమున మనతోనూ ప్రతి విశ్వాసితోనూ మరి అలాగే సార్వత్రిక సంఘములలోని ప్రతి క్రైస్తవ కుటుంబముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము విశ్వసించి ఉన్నట్లా ఆయన యందు ప్రేమ, భక్తి, భయము, అంతే నమ్మకము కలిగిన జీవితాలు ప్రభువులో ఏ దినమైతే మనం ఉంటున్నామో అట్టి జనులను దేవుడు నిరంతరము కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా మనలను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏ కష్టము నుండి కానీ, ఏ నష్టము నుండి కానీ, ఏ యొక్క అపాయము నుండి కానీ మనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనే కాపాడుతూ ఉంటాడు. కనుక ఆయన యందు మనం భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి, మరి అంతే విశ్వాస నమ్మకములతో మనం జీవిస్తే ఆయనకు మనం కుమారులు కుమార్తెలుగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనలను నిరంతరము కాపాడుతూ ఉంటానని దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇట్టి కృపను మనం కలిగి ఉందామా అనుకుంటే ఈ దినము నుండైనా మరి పండుగ నెలలో క్రీస్తు జన్మదినోత్సవం సమీపించుచుండగా ఇక నుండైనా మనం అందరము దేవుని యందు నమ్మకం, విశ్వాసం కలిగి జీవిద్దాము అనుకున్నట్లయితే అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభువా, ఇదిగోనైనా నీ ప్రియ బిడ్డలందరూ కూడా నాయన ఈ యొక్క ఛానల్ను వీక్షించుచున్న ప్రతి బిడ్డకు వినగలిగినటువంటి చెవులను దయచేయండి, గ్రహింపగలిగినటువంటి హృదయమును పరిపూర్ణముగాను నిశ్చయముగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ప్రభా, ఎవరైతే నీ వాక్యమును విని తమ హృదయములలోకి ఎత్తుకొని ఆ వాక్యానుసారమైన జీవితంలో జీవించుచున్నారో అట్టి వారికి మీ కాపుదలను మెండుగా నీ దీవెనలో దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.